అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. వరలక్ష్మి వ్రతంలో పూజారి అందుబాటులో లేనప్పుడు, వ్రతకల్పం చూసి పూజ చేసుకోవడం రానప్పుడు సులువుగా చేసుకోవడానికి వీలుగా మంత్రాలతో, వ్రతకథతో, అష్టోత్తరాలతో సహా ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అవసరమైన వాళ్ళు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. పూజకు ముందు పీఠాన్ని, కలశాన్ని వీటన్నిటిని ఎలా సిద్ధం చేసుకోవాలో నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. దీనిలో పూజా విధానం మాత్రం చెప్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. మనం పసుపు గణపతిని ముందే చేసి పెట్టుకున్నప్పటికీ కూడా బొట్టు మాత్రం మనం పూజ చేసుకునే ముందు మాత్రమే పెట్టాలి. ఇలా పసుపు గణపతికి కుంకుమతో బొట్టు పెట్టి బియ్యం పోసిన పళ్ళెంలో పెట్టుకుని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పుకుని గణపతి ప్రార్థనతో పూజ ప్రారంభించాలి. తర్వాత ముందుగా దీపారాధన చేసుకోవాలి. ఏకహారతి కానీ అగరొత్తులు కానీ వెలిగించి వాటితో దీపం వెలిగించుకోవాలి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఇప్పుడు గంట మోగించాలి. ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం కురుం గంటారవం ప్రోక్తం దేవతాహ్వానలాంఛనం. తర్వాత ఆచమనం చేయాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇలా 3 సార్లు నీళ్లు లోపలికి తీసుకున్న తర్వాత ఓం గోవిందాయ నమః అని చేతిని కడుక్కోవాలి. తర్వాత నమస్కారం చేస్తూ మిగిలిన కేశవనామాలు చెప్పుకోవాలి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు చేత్తో కొద్దిగా అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడం చేతి వైపుకు వేసేయాలి. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిపారకా ఏతే క్షేమ విరోధేన జన్మ కర్మ సమారభే. తర్వాత నాసికా ముద్రతో ముక్కును పట్టుకొని ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన. ఇక్కడ ఏ సంవత్సరం అయితే ఆ పేరు చెప్పుకోవాలి. క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే. ఆ రోజు ఏ తిథి అయితే ఆ తిథి చెప్పుకోవాలి. శుక్రవారాన్ని భృగువాసరం అంటారు కాబట్టి భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. ఇక్కడి వరకు చెప్పిన తర్వాత మీ గోత్రం పేరు చెప్పుకున్న తర్వాత అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలవాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్తాం వరలక్ష్మీముద్దిశ్య వరలక్ష్మీ ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావశ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మీ ఉంగరపు వేలు ఆచమనం చేసిన పంచపాత్రలో ముంచండి. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగత్వేన కలసారాధనం కరిష్యే. అంటే అమ్మవారి వ్రతం నిర్విఘ్నంగా పూర్తవడానికి గణపతి పూజ చేయాలి. దానికంటే ముందు మనం కలసారాధన చేసుకోవాలి. ఇప్పుడు మనం కలశం కోసం మనం ఆచమనం చేసిన పంచపాత్ర కాకుండా వేరే పాత్ర తీసుకుని దానికి గంధం రాసి బొట్టు పెట్టుకోవాలి. ఈ నీటిలో కొద్దిగా అక్షతలు గంధం పుష్పం వేసుకుని పైన చేత్తో మూసి ఉంచాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదో యజుర్వేద సామవేదో యదర్వణః
అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారక గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇలా కలశారాధన చేసిన తర్వాత ఈ కలశంలోని నీటిని ఒక పుష్పంతో కానీ ఆకుతో కానీ తీసుకుని దేవునిపైన పూజా ద్రవ్యాలపైన మనపైన చల్లుకోవాలి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానం సంప్రోక్ష్య అదౌ గణాధిపతి పూజాం కరిష్యే. ఇప్పుడు గణపతి పూజ చేయాలి. గణానాం త్వా గణపతికిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి బిస్సీత సాధనం. మహాగణాధిపతిం ధ్యాయామి మహాగణాధిపతిం ఆవాహయామి. మహాగణాధిపతియే నమః. ఆసనం సమర్పయామి. ఒక పుష్పం సమర్పించండి. మహాగణాధిపతియే నమః. అర్ఘ్యం సమర్పయామి. పువ్వుతో కొద్దిగా నీళ్ళు చల్లాలి. మహాగణాధిపతియే నమః. పాద్యం సమర్పయామి. మహాగణాధిపతియే నమః. ఆచమనీయం సమర్పయామి. మహాగణాధిపతియే నమః. స్నానం సమర్పయామి. అలా 3 సార్లు నీళ్లు చిలకరించాలి. మహాగణాధిపతియే నమః. వస్త్రార్థ నక్షతాన్ సమర్పయామి. మహాగణాధిపతియే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇలా యజ్ఞోపవీతం కానీ లేదంటే అక్షతలు కానీ వేసుకోవచ్చు. మహాగణాధిపతియే నమః. గంధాన్ ధారయామి. మహాగణాధిపతియే నమః. అక్షతాన్ పూజయామి. మహాగణాధిపతియే నమః. పుష్పాన్ని సమర్పయామి. మహాగణాధిపతియే నమః. ధూపమాగ్రాపయామి. ధూపం చూపించిన తర్వాత మహాగణాధిపతియే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. దీపానికి నమస్కరించుకుని కొద్దిగా పూలు అక్షతలు దీపం దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు నైవేద్యం కోసం తమలపాకు ఒక్క దక్షిణ పెట్టుకుని దానిపైన 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టుకున్నాను. ఇది స్వామివారి వద్ద ఉంచి ముందుగా మనం నైవేద్యం చూపించి తర్వాత తాంబూలాన్ని సమర్పించవచ్చు. ఓం సత్యం చిత్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. మహాగణాధిపతియే నమః. నైవేద్యం సమర్పయామి. మహాగణాధిపతియే నమః. తాంబూలం సమర్పయామి. మహాగణాధిపతియే నమః. నీరాజనం దర్శయామి. మనం ఇప్పుడు గణపతికి హారతి ఇచ్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసి హారతి మనం కళ్ళకద్దుకోవాలి. ఇప్పుడు ఈ మంత్రం చెప్పుకుంటూ స్వామివారికి పూలతో పూజ చేయాలి. సుముఖైశ్చ దంతైశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజానన వక్రతుండ సూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఇహ పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. చేత్తో ఒక పుష్పం పట్టుకుని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతియే నమః. మంత్రి పుష్పం సమర్పయామి. తర్వాత గణపతి దగ్గర పూజ చేసిన అక్షతలు కానీ పూలు కానీ తీసుకుని గణాధిపతి ప్రసాదం శిరసాగృణామి అని తలలో పెట్టుకోవాలి. తర్వాత గణపతిని ఆకుతో సహా పైకి కదిపి గణపతి యథాస్థానం ప్రవేశయామి అని ఇలా కదిపేసి ఈ పళ్ళెంతో సహా పక్కన పెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని మనం గుడికి వెళ్ళినప్పుడు దక్షిణ తాంబూలాలతో పూజారికి ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఈ గిన్నెలో పెట్టిన లక్ష్మీదేవికి పూజ చేయడానికి వీలుగా నాకు ఎదురుగా పెట్టుకున్నాను. మనం ఇప్పుడు వరలక్ష్మీదేవి ఆవాహనం చేయాలి. ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా కలశం, ఇక్కడ నేను కలశాన్ని అమ్మవారిలా తయారు చేశాను కాబట్టి కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఈ చిన్న విగ్రహం మనం పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా నేను ఇక్కడ పెట్టాను. అమ్మవారి పూజ మొదలుపెట్టే ముందు మనం ఇక్కడ పెట్టుకున్న 2వ దీపాన్ని కూడా వెలిగించుకోవాలి. ఇక్కడ నేను తామరత్తులతో వేశాను ఈ దీపాన్ని. ఇప్పుడు 2 చేతులు జోడించి అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ ఈ శ్లోకం చెప్పుకోవాలి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మేఘేహే సురాసుర నమస్కృతే శ్రీవరలక్ష్మీ దేవతాం ధ్యాయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీవరలక్ష్మీ దేవతామావాహయామి. కలశం పైన చేతిని పెట్టి అమ్మవారిని దానిలోకి ఆహ్వానించాలి. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే శ్రీవరలక్ష్మీ దేవతాయే నమః. రత్న సింహాసనం సమర్పయామి. ఒక పుష్పం సమర్పించాలి. శుద్ధోదకం ప్రాతస్థం గంధ పుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే శ్రీవరలక్ష్మీ దేవతాయే నమః. అర్ఘ్యం సమర్పయామి.
నీళ్లు చూపించి ఇలా ప్లేట్లో వదిలిపెట్టాలి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై పాద్యం సమర్పయామి. మళ్ళీ పుష్పంతో కొద్దిగా నీళ్లు చూపించి ప్లేట్లో వదిలిపెట్టాలి. సువర్ణకలసానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ అలాగే చేయాలి. పయోదధి ఘృతోపేతం శర్కర మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే వరలక్ష్మీ దేవతాయే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార వీటన్నిటిని కలిపి ఉంచుకుని వాటితో అమ్మవారికి స్నానం చేయించాలి, అంటే అభిషేకం చేయాలి. మనం కలశానికి చేయడం అవ్వదు కాబట్టి అమ్మవారి ప్రతిమని ఇలా ఆకులో పెట్టుకుని ఈ పంచామృతాలతో అభిషేకిస్తున్నాను. మీ దగ్గర విగ్రహం లేకపోతే పటానికి కానీ కలశానికి కానీ చూపించి ఆకులో వదిలేస్తే సరిపోతుంది. వీటితో చేసిన తర్వాత మళ్ళీ మామూలు జలంతో అమ్మవారిని శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలన్నమాట. గంగాజలం మయానీతం మహాదేవశిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విదుసోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయే స్నానం సమర్పయామి. ఇలా శుభ్రంగా తుడిచి గంధం రాసి బొట్టు పెట్టి మళ్ళీ ఆ ప్రదేశంలో పెట్టేయాలి. స్నానం అయిన తర్వాత బట్టలు ఇవ్వాలి కదా, మనం పెట్టిన నూతన వస్త్రాలని అమ్మవారికి చూపిస్తూ సురార్చితాంగ్రి యుగళే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత ఆభరణాలు చూపిస్తూ కేయూర కంకణైర్దివ్యై హార నూపురమేకలా విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే ఆభరణాన్ని సమర్పయామి. అంటే మనం మట్టి గాజులు కానీ బంగారు నగలు కానీ ఏవైనా సరే చూపించవచ్చు, ఏమీ లేకపోతే పుష్పాలైనా వేయొచ్చు. తప్త హేమకృతం సూత్రం ముక్తా దామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే ఉపవీతం సమర్పయామి. ఉపవీతం చేసింది ఉంటే కనుక అది వేయొచ్చు, లేదంటే అక్షతలు కానీ పుష్పం కానీ వేయాలి. ఇప్పుడు గంధం కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఒక పుష్పంతో గంధం తీసి పుష్పంతో సహా వేయండి. అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాం స్థండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయై అక్షతాన్ సమర్పయామి. మల్లికా జాజు కుసుమైశ్చంపకైర్వకులైరపి శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయై పుష్పై పూజయామి. ఇప్పుడు అంగపూజ. ఈ నామాలు అయ్యే వరకు మనం పుష్పాలు కానీ అక్షతలు కానీ కుంకుమ కానీ చూపుడు వేలు కాకుండా మిగిలిన 3 వేళ్లతో పూజ చేస్తూ ఉండాలి. చంచలాయై నమః పాదవ పూజయామి. చపలాయై నమః జానుని పూజయామి. పీతాంబరాయై నమః ఉరు పూజయామి. కమలవాసిన్యై నమః కటిం పూజయామి. పద్మాలయాయై నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. లలితాయై నమః భుజద్వయం పూజయామి. కంబుకండ్యై నమః కంఠం పూజయామి. సుముఖాయై నమః ముఖం పూజయామి. శ్రియై నమః ఓష్టౌ పూజయామి. సువాసికాయై నమః నాసికాం పూజయామి. సునేత్రే నమః నేత్రే పూజయామి. రమాయై నమః కర్ణౌ పూజయామి. కమలాయై నమః శిరః పూజయామి. వరలక్ష్మే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అష్టోత్తరాలు. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుదాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాకాంతాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః.
ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరధరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదరాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం శ్రైణ సౌమ్యాయై నమః. ఓం శుభదాయై నమః. ఓం నృపమేస్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మే నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభదాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలసితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షే నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం శ్రీదేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఇప్పుడు ధూపం అగరత్తులు కానీ సాంబ్రాణి గడ్డి కానీ సాంబ్రాణి ధూపం కానీ వేయాలి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మీ గృహాణతం శ్రీ వరలక్ష్మీ దేవతాయై ధూపమాగ్రాపయామి. ఇది నేను ఆవు పేడ సాంబ్రాణి గుగ్గిలం ఇవన్నీ వేసి చేసిన సాంబ్రాణి కడ్డీలు. వీటిని వెలిగించి అమ్మవారికి ధూపం చూపించి పక్కన పెడుతున్నాను. ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ శ్రీ వరలక్ష్మీ దేవతాయై దీపం సమర్పయామి. దీపం దగ్గర అక్షతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు నైవేద్యం సమర్పించే ముందు మనం కొబ్బరికాయని కూడా కొట్టుకుని కొబ్బరి చిప్పల్ని కూడా ఇక్కడ పెట్టుకున్న తర్వాత అన్నిటిపైన నీళ్లు చల్లి మనం నైవేద్యాన్ని చూపించాలి. మనం వండి పెట్టిన నైవేద్యాలు పళ్ళు అలాగే పాలవెల్లి ఆనబెట్టి ఉన్న వాళ్ళైతే పాలవెల్లికి కట్టిన పళ్ళను కూడా చూపించాలి. నైవేద్యం షడ్రసోపేతం దది మధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నైవేద్యం సమర్పయామి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ దేవతాయై పానీయం సమర్పయామి. పానకం కూడా చూపించాలి. సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాపిదానవసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. 5 సార్లు నైవేద్యాన్ని చేత్తో చూపించి 3 సార్లు నీళ్లు పళ్ళెంలో వదలాలి. ఇలా చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆ గది తలుపు దగ్గరికి మూసి మనం బయటకు వెళితే అమ్మవారి దృష్టి అనేది ఆ నైవేద్యాలపైన పడుతుంది. ఇప్పుడు తాంబూలం తమలపాకులు వక్క దక్షిణ పెట్టి పూగి ఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై తాంబూలం సమర్పయామి. ఇక్కడ కావాలంటే మనం నీరాజనం ఇచ్చుకోవచ్చు, లేదంటే పూజ అంతా పూర్తయిన తర్వాత చివరిలో అయినా ఇచ్చుకోవచ్చు. నేనైతే చివరిలోనే ఇస్తాను. ఇప్పుడు మనం తోరగ్రంథి పూజ చేసుకుందాం. మనం తోర ముందే తయారు చేసి పెట్టుకున్నాం కదా, దానికి ఇలా ముడులు వేసుకోవాలి. పువ్వులు పత్రి పెట్టుకుని ఇలా 2 తోరాలు సిద్ధం చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని మనకి ముడులు కనిపించేలా పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం తోరగ్రంథి పూజ చేస్తాము. ప్రతి గ్రంథి విడిగా కనిపించేలా పెట్టి వీటికి పూజ చేయాలి. అక్షతలు కుంకుమతో. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మే నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్దితనయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి.
విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి, చంద్రసోదర్యై నమః అష్టమగ్రంథిం పూజయామి, హరివల్లభాయై నమః నవమగ్రంథిం పూజయామి. ఇప్పుడు నమస్కారం చేసుకుని ఒక తోరం అమ్మవారి వద్ద వేసి రెండో తోరం తీసుకుని ఈ శ్లోకం చెప్పుకుంటూ కుడి చేతికి కట్టుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ చెప్పుకుందాం. చేతిలో అక్షింతలు పట్టుకుని ప్రశాంతంగా కథ వినండి. సూత పౌరాణికుండు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే, మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే. దానిని చెప్పెద వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణ ఖచ్చితమ్మగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకములో స్త్రీలు ఏ వ్రతం చేసుకున్నా సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖముగా ఉందరో అట్టి వ్రతము నా కానతీయవలెనని అడిగాను. అప్పుడు పరమేశ్వరుడు ఇట్లనియే, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాదులు సంపత్తులు కలుగజేసే వరలక్ష్మి వ్రతం అని ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేడు శుక్రవారం నాడు చేయవలెను అని చెప్పగా పార్వతీదేవి ఇట్లనే, ఓ పరమేశ్వర, నీ వానరిచ్చిన వరలక్ష్మి వ్రతంబు ఎట్లు చేయవలెను? ఆ వ్రతము విధి ఏమి? ఏ దేవతను పూజింపవలెను? పూర్వం ఎవరు ఈ వ్రతము చేశారు? వీటన్నిటినీ వివరంగా చెప్పమని ప్రార్థించాను. అంతట పరమేశ్వరుడు, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతము సవిస్తారముగా చెప్తాను విను. మగధ దేశంబున కుండినంబన ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడును కూడియుండెను. అట్టి పట్టణం నందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె భర్తనే దైవంగా భావిస్తూ ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూలతో పూజించి అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది. ఆ చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి, నేనమ్మా వరలక్ష్మీదేవిని, నీ భక్తికి ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పింది. చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రి జగద్వంద్వే విష్ణువక్ష స్థలాలయే. ఓ జగన్మాత, నీ దయవలన ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు, విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గత జన్మలో చేసిన పుణ్యఫలంగానే నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక నా జన్మ ధన్యమైంది అని కలలోనే ప్రార్థించింది. చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు ప్రసాదించి అంతర్ధానమైంది. చారుమతీదేవి నిద్ర నుంచి లేచి తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చింది కలలో అని తెలుసుకుని తనకు కలలో చెప్పిన విషయాలను భర్తతోనూ అత్తమామలతోనూ ఇరుగు పొరుగు వారితోనూ చెప్పింది. వారందరూ కూడా ఎప్పుడు శ్రావణమాసం వస్తుందా అని ఎదురు చూడడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణమాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించి ఆ రోజు తెల్లవారుజామునే స్నానాదులు పూర్తి చేసి కొత్త దుస్తులు కట్టుకుని పూజగదిలో పీట వేసి దానిపైన బియ్యం పోసి అందులో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది. షోడశోపచార పూజలు పూర్తి చేసి 9 సూత్రాలున్న పసుపు దారాలను ధరించి పలు రకాల భక్ష్యభోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది. ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కాళ్లలో గల్లు గల్లుమనే శబ్దం వినిపించింది. స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ల వైపు చూసుకోగా వారి కాళ్లకు గజ్జెలున్నాయి. ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని తలచి రెండవ ప్రదక్షిణ చేయగా వాళ్ల చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి. చారుమతీదేవి ఇల్లు మొత్తం బంగారం, రథ గజ తురగ వాహనాలతో నిండిపోయింది. వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవడానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి చారుమతీదేవి ఇంటి వద్ద నిలిచాయి. తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాలతో పూజించి దక్షిణ తాంబూలాలు 12 భక్ష్యములు వాయనమిచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యభోజ్యాలను బంధువులతో కలిసి భుజించాక వాహనాలతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ స్త్రీలు. ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి.
దీన్ని అన్ని కులాల వారు చేయవచ్చు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం. సర్వ రోగాలు, సకల రుణాలు హరించి సర్వదా రక్ష చేకూరుతుంది అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. ఈ కథ విన్న తర్వాత కొన్ని అక్షతలు అమ్మవారి ముందు వేసి కొన్ని శిరస్సున ధరించాలి. ఇప్పుడు హారతి ఇవ్వడానికి నేను పంచహారతిని సిద్ధం చేసుకున్నాను. నీరాజనం సమానేతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నీరాజనం సమర్పయామి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజం వందే ముకుంద ప్రియం. ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఒక నీటి చుక్క వేసి కళ్ళకద్దుకున్న తర్వాత చేతిలో పుష్పం అక్షతలు తీసుకుని పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః మంత్రపుష్పం సమర్పయామి అని అమ్మవారి పైన వేయాలి. తర్వాత లేచి నిలబడి చేతిలోకి అక్షతలు తీసుకుని యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణ చేసి అక్షతలు అమ్మవారి పైన వేయాలి. తర్వాత లెంపలు వేసుకుని ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే మన్నించమని అపరాధాం సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం క్షమస్వ ఇది మాం రక్షంతు అని నమస్కారం చేసుకోవాలి. నమః త్రైలోక్య జనని నమస్తే విష్ణువల్లభే త్రాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః నమస్కారాన్ సమర్పయామి. ఇలా అమ్మవారి పూజ పూర్తి చేసుకున్న తర్వాత మనం వాయనం సిద్ధం చేసుకోవాలి. వాయనంలో మీరు ఎప్పుడు ఏమి ఇస్తారో అవే పెట్టుకోవాలి. ఇక్కడ నేను 12 బూరెలు తీసుకుని పైన 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, దక్షిణ, పసుపు కుంకాలు, గాజులు, రవికెలగుడ్డ, పూలు ఇవన్నీ పెట్టుకుని ముత్తైదవకి వాయనం ఇస్తున్నాను. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఎవరికైతే వాయనం ఇవ్వాలనుకుంటున్నామో వాళ్లకు కాళ్లకు పసుపు రాసి పారాణి పెట్టాలి. తర్వాత కుంకుమ గంధం కూడా పెట్టి అప్పుడు ఇలా ఒక ఇత్తడి చెంబులో నీళ్లు తీసుకుని దానిపైన మనం ఇవ్వాలనుకున్న పళ్ళాన్ని పెట్టుకోవాలి. ముందుగా మన బయట చెంగుని మూత వేసుకుని తర్వాత మనం ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ చెంగుని వేయాలి. వేసి 3 సార్లు ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, నా చేతి వాయనం ఎవరికి. మనం ఇచ్చేది వరలక్ష్మీదేవి వ్రతానికి కాబట్టి వరలక్ష్మీదేవికి అందినట్టుగా మనం వాయనాన్ని ఇవ్వాలన్నమాట. తర్వాత వాళ్ళ దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలి. చాలామంది అడిగిన ఇంకొక సందేహం ఏంటంటే సాయంత్రం పూజ ఎలా చేసుకోవాలి అని. సాయంత్రం ఈ వ్రత కథ, తోరాలు ఇవేమీ అవసరం లేకుండా మనం మామూలుగా షోడశోపచార పూజ ఎలా చేసుకుంటామో అలా లక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేసుకుని ఏదైనా నైవేద్యం సమర్పిస్తే సరిపోతుంది. మరునాడు ఉదయం కూడా షోడశోపచార పూజ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు మీ అందరికీ షేర్ చేశాను, ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. దీనిలో ఏమైనా పొరపాట్లు ఉంటే నాకు తెలియజేయండి. అలాగే ఏమైనా అనుమానాలు ఉంటే కూడా నన్ను తప్పకుండా కామెంట్స్లో అడగండి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కలసం గురించి, తాంబూలం, వాయనం వీటన్నిటి గురించి కూడా నేను చాలా వీడియోలు చేశాను. ఒకసారి ఛానల్లో విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.